తారీఖు రాత్రి ఒకటో తారీఖు ఫిబ్రవరి రాత్రి జరిగిన 2 అఫెన్సెస్ జిఎంఆర్ ఐటీ క్వార్టర్స్లో జరిగాయి. ఆ క్వార్టర్స్లో 2 డాక్టర్స్ హౌసెస్లో మనకి అఫెన్సెస్ జరిగాయి. ఈ డాక్టర్స్ హౌసెస్లో అందులో నాగేష్ దసర్వార్ గారి హౌస్లో 1278 గ్రాములు, అలాగే ఇంకొక హౌస్లో 245 గ్రాముల వరకు మనం గోల్డ్ అందులో పోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అఫెన్సెస్ జరిగాయో నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు డోర్స్ లాక్ చేసుకొని వాళ్ళ స్టీల్ అల్మరాస్లో గోల్డ్ వదిలేసి వాళ్ళు వాళ్ళకి పని ఉందని చెప్పి విశాఖపట్నం వెళ్ళిపోవడం జరిగింది. బోత్ హౌస్ ఓనర్స్ కూడా. ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో ఈ అఫెన్స్ జరిగింది. అయితే ఎప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వాళ్ళు చూసుకొని ఇలా వాళ్ళ ఇంట్లో అఫెన్స్ జరిగిందని తెలిసిందో వాళ్ళు మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే మన ఎస్పీ గారు టీం అక్కడికి వెళ్ళడం, తర్వాత ఒక నలుగురు సిఐలు ఎస్ఐస్తో 12 మంది ఎస్ఐస్తో 4 టీమ్స్ ఫామ్ చేసి మనం ఏం చేసామంటే టెక్నికల్గా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో మనం ఎవరు వాళ్ళు అనేది ట్రాక్ చేస్తూ మన టీమ్స్ ధార్ జిల్లా వరకు, అంటే మధ్యప్రదేశ్ ధార్ జిల్లా వరకు కూడా వెళ్తూ ఇక్కడ మన వాళ్ళని ట్రాక్ చేస్తూనే ఇక్కడ కూడా మనం బీట్స్ అది ఇంటెన్సిఫై చేసుకున్నాము ఆ రోజు నుంచి కూడా. సో మన టీమ్స్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని ట్రాక్ చేస్తూనే మనకి తెలిసింది ఏంటంటే సేమ్ టీంలో మెంబర్స్ మళ్ళీ మన జిల్లాకే వచ్చారు అనేది మనకు ఐడియా వచ్చింది. దాంతో మన వాళ్ళు ఎప్పుడైతే రాత్రి బీట్ సిస్టమ్ని ఇంటెన్సిఫై చేశారో ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మనం అంటే అందులో ఒక భాగమైన 470 గ్రామ్స్ వాళ్ళ దగ్గర మనం సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది వాళ్ళని. వీళ్ళు అఫెండర్స్ అందరూ కూడా ధార్ జిల్లాకి మధ్యప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ ఫీచర్స్ని బట్టి లేదా వీళ్ళు అఫెన్స్ చేసే విధానాన్ని బట్టి మనం ధార్ గ్యాంగ్ అని నిర్ధారించుకున్న తర్వాత మన టీమ్స్ అక్కడికి వెళ్ళి కష్టపడి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో 470 గ్రాములు రికవర్ చేశారు. ఇంకా దాదాపు 1000 గ్రాముల వరకు రికవరీ ఉంది. మిగతా అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ట్రాక్ చేస్తున్నాము. వాళ్ళని పట్టుకున్నాక మిగతా వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే గోల్డ్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకుంటాం. ఇంకో 2 ఉన్నారు ఇందులో. అంటే మనకి తెలిసిన వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళని బట్టి మనకి 2 ఉన్నారు. ఇంకా ఏంటి మిగిలిన గోల్డ్ అంటే ఇతని పోర్షన్ ఏదైతే ఉందో ఇతని పోర్షన్ వరకు ఈయన మనకి ఇచ్చేసాడు. మిగిలిన వాళ్ళని మనం పట్టుకుంటేనే మనకి వాళ్ళు ఎక్కడ దాచారు అనేది మనకి ఐడియా వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అఫెన్స్ చేయగానే వాళ్ళు డివైడ్ అయిపోతారు, అంటే కలిసి ఉండరు. సో మనకి వాళ్ళని దానికోసం కూడా టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. అంటే ఎవరైతే మిగతా అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా మన టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. వాళ్ళని పట్టుకోగానే రిమైనింగ్ అరెస్టులు కూడా చూపెడతాం. పేర్లు ఒకటేమో రాకీ సింగ్, రక్ష అంటారు, రాకీ సింగ్. ఈయన ధార్ జిల్లా మధ్యప్రదేశ్కి సంబంధించిన ఆయన. ఇంకొక ఆయన మోహన్ సింగ్, ఈయన కనియాంబా గ్రామం టాండా పోలీస్ స్టేషన్కి సంబంధించి. ఈయన కూడా ధార్ జిల్లా నుంచే, మధ్యప్రదేశ్. ఇద్దరు కూడా మధ్యప్రదేశ్ ధార్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. ఇందులో పాత నేరస్తుడు లేడు. ఈయన రక్ష వీళ్ళు కొత్తగా వచ్చిన నేరస్తుడు అనమాట. ఇంకొకటి ఏంటంటే మా తరపు నుంచి అడ్వైజ్ ఏంటంటే ఇంత బంగారం ఇంట్లో పెట్టుకున్నప్పుడు మీరేమనుకుంటారంటే లాకర్స్ ఉన్నాయి కదా, మేము సేఫ్గా లాక్ చేసి వెళ్తాము, ఎవరికి తెలియదు మా ఇంట్లో బంగారం ఉన్నట్టు అనుకుంటారు. కానీ ఇంత బంగారాన్ని అంటే కేజీ పైన బంగారం ఇప్పుడు పోయింది 1500 గ్రాములు. ఒక ఇంట్లోనే దాదాపు కేజీ పైన బంగారం పోయింది. సో కేజీ బంగారం ఇంట్లో పెట్టుకొని వాళ్ళు లాక్ చేసుకొని వెళ్ళిపోయారు అంటే అది ఒక్కసారి పోతే ఇంత మనీ తీసుకురావడం కష్టం. సో మీరేం చేయాలంటే మీకు అంత బంగారం ఉంది అన్నప్పుడు ఏదో ఒక సేఫ్గా ఉండే బ్యాంక్ లాకర్లోనే ఎక్కడోనో సేఫ్గా పెట్టుకోవాలి. లేదు కేజీల కొద్దీ ఇంట్లో ఉండేటప్పుడు ఇన్మేట్స్ ఎవరైనా ఉండేట్టు చూసుకోవాలి. బంగారం వదిలేసి తాళం వేసుకొని వెళ్ళిపోతే అది లేదు అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మాకు అప్రోచ్ అయితే మేము కనీసం ఇంటికి
కెమెరాస్ అయినా బిగించి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే చాలా రేర్గా ఇస్తారు. ఇచ్చిన వాటికి మేము అరేంజ్ చేస్తున్నాము, కెమెరాస్ అరేంజ్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏ అప్రిహెన్షన్లో ఉంటారంటే మాకు అంటే ఒకరోజే కదా, నైట్ వెళ్తాము మార్నింగ్ వచ్చేస్తాము, అయినా ఇంత లోపలికి ఉన్నాం కదా, మా ఇంట్లో బంగారం ఉందని ఎవరికి తెలుస్తుంది, మా ఇంట్లో ఎలా జరుగుతుంది, ఎవరు బయట ఎక్కడో ఉన్న అంటే రోడ్ల పక్క ఉన్న వాళ్ళ ఇళ్ళలో జరుగుతాయి అంటే జిఎంఆర్ ఐటీలో ఆ ఇంట్లో జరుగుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మనం ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. వీళ్ళు ప్రీవియస్గా రెక్కి చేసుకుంటారు, రెక్కి చేసుకున్న తర్వాత అఫెన్స్ చేస్తారు. ఏ ఇళ్ళు అయితే లాక్ చేసి ఉంటున్నాయో అవన్నీ చూసుకున్నాకే అఫెన్స్ చేస్తారు. మనం చాలాసార్లు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ గురించి చెప్పాం. అట్లీస్ట్ ఏంటంటే మేము మన పక్క వాళ్ళకి మేము ఉండట్లేదు ఈరోజు అని పక్క వాళ్ళకి ఇన్ఫామ్ చేసినా, లేదా లోకల్ ఎస్ఐకి ఇన్ఫామ్ చేసినా మేము ఉండట్లేదు మాకు ఈ సౌకర్యం కల్పించండి అని ఇన్ఫామ్ చేసినా, అక్కడ సెక్యూరిటీ కూడా ఉంది, కనీసం వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పలేదు. ఈ క్వార్టర్స్కి సెక్యూరిటీ ఉంది, వాళ్ళకు కూడా వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదు మేము ఈరోజు ఇంట్లో ఉండట్లేదు తాళం వేసుకొని వెళ్తున్నాము అని. సో ఎవరైనా ఇలా వెళ్ళేటప్పుడు ఇంట్లో అంత బంగారాన్ని పెట్టుకొని అయితే వెళ్ళకండి. మీరు కేజీ బంగారం అంటే మీ జీవితంలో చాలా కష్టం చేసి సంపాదించిన డబ్బులు అయి ఉండొచ్చు అవి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడెక్కడైతే గ్రూప్స్గా హౌసెస్ ఉన్నాయి లేదా ఐసోలేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, దయచేసి సీసీ కెమెరాస్ పెట్టుకోండి. సీసీ కెమెరాస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అఫెండర్స్కి అమ్మో ఇక్కడ సీసీ కెమెరా ఉందనే భయం ఉంటుంది, లేదా ఇన్ కేస్ ఏమైనా జరిగినా కూడా మేము ఐడెంటిఫై చేసి తొందరగా పట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. సో సీసీ కెమెరాస్ మీరు అందరూ పెట్టించుకోండి. అది పెద్ద కాస్ట్ కూడా కాదు, మీ దగ్గర ఉన్న బంగారంతో పోలిస్తే అందులో 1/1 కూడా కాదు ఆ సీసీ కెమెరా కాస్ట్. ఇప్పుడు అఫెన్సెస్లో కూడా మేము చాలా వరకు ఇలాంటి టెక్నికల్ ఎవిడెన్స్తోనే మేము ఎవరు ఏంటి అనేది ఫీచర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి వీళ్ళని పట్టుకున్నారో, అంటే ఈ గోల్డ్ రికవరీలో కానీ ఆ అక్యూజ్ని ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ చేశారో వాళ్ళందరికీ అప్రిసియేషన్స్, రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు అంటే కంప్లీట్గా ఇక్కడ ఉండరు. ఒక అఫెన్స్ చేసిన తర్వాత ఆ ప్లేస్ నుంచి మూవ్ అయిపోతారు. మూవ్ అయ్యి మళ్ళీ సేఫ్ టైం చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సదర్న్ స్టేట్స్లో ఎక్కువ బంగారం ఉంటుందని వాళ్ళకి ఎక్కువ నమ్మకం అనమాట. సో ఏ ఇల్లు కొట్టినా మినిమం దొరుకుతుంది, మినిమం మనం బంగారం వేసుకుంటాం అనే ఆలోచన వాళ్ళకి. సో ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ వస్తారు. సో అదే ఆలోచనతో మనం వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ. దార్ డిస్ట్రిక్ట్లో మేము దాదాపు మా టీం ట్రాక్ చేయడానికి ఒక 10 రోజుల పాటు మేము దార్ డిస్ట్రిక్ట్లో తిరగడం జరిగిందండి. దార్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా మధ్యప్రదేశ్లో అలీరాజ్పూర్ డిస్ట్రిక్ట్, ఈ డిస్ట్రిక్ట్లో సుమారు 5 to 10 పోలీస్ స్టేషన్స్ వరకు ఈ కొన్ని కమ్యూనిటీస్కి సంబంధించిన వ్యక్తులు ఈ దొంగతనాలకి పాల్పడడం జరుగుతుంది. అక్కడ ఎలా ఉంటుందంటే ఈ ఒక 4 3 లేదంటే ఒక 5 మన ఏరియాలో ఉండే విధంగా ఒక విలేజ్కి సంబంధించి ఉండరు. ప్రతి విలేజ్లో కూడా 90% ఆఫ్ మేల్ పీపుల్ దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంటారు. వీళ్ళు కంటిన్యూస్గా ప్రతి నెల రోజులకి ఒక టీమ్గా ఫామ్ అయ్యి వేరు ప్రాంతాలకు చెందిన 3 4 ఒక టీమ్గా ఫామ్ అయ్యి అక్కడి నుంచి బస్ జర్నీ చేసుకుంటూ వస్తూ వాళ్ళు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్ మీద ఎక్కువగా దొంగతనాలు చేయడం అనేది జరుగుతుంది. గతంలో కూడా మన స్టేట్లో కూడా ఎన్నో దొంగతనాలు చేశారు వీళ్ళు. మన విజయనగరం కూడా గతంలో రావడం జరిగింది. అలా అని ఇప్పుడు మనం పట్టుకున్న 2 లేదా ఈ టీమే వస్తారంటూ ఏం లేదు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాకి చెందిన వాళ్ళు కొంతమంది రావడం, దొంగతనం చేయడం అనేది కూడా జరుగుతుంది. వీళ్ళు ప్రత్యేకంగా కూడా ఎక్కడైతే క్వార్టర్స్, గృహ సముదాయాలు, కాలనీలు ఉంటాయో వాటిని ఎంచుకుంటూ ఈవెన్ దో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నప్పటికీ కూడా అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. అందుకు అందరు కూడా సీసీ కెమెరాస్ అవి పెట్టుకొని ఉంటే ఇంకా సేఫ్గా ఉండొచ్చు అనుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.